కంటోన్మెంట్ అయితే రక్షణ శాఖ అయితే భూములు కోల్పోతుందో ఆ భూములకు బదులుగా భూములు గాని ల్యాండ్ కి డబ్బు గాని కట్టాలనేటువంటి ప్రతిపాదన వచ్చింది. ఒప్పుకున్న తర్వాత ఈ డబ్బు ఎస్టిమేటెడ్ కాస్ట్ కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగ శాఖ మనకు ఏ ల్యాండ్ అయితే ఇస్తుందో దాని విలువ 303 కోట్లు. ఈ 303 కోట్లు కూడా రక్షణ శాఖలో ఉన్నటువంటి కన్సాలిడేట్ ఫండ్ కు పోవాలని చెప్పి వాళ్ళు మనకు పంపించారు. పంపిస్తే అప్పుడు నేను ఇక్కడ ఎంపీగా గెలిచిన కాబట్టి, అట్లే మా కిషన్ రెడ్డి గారు కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి, అప్పటి మా బోర్డు మెంబర్ కూడా రామకృష్ణ ఉన్నాడు కాబట్టి, తక్షణమే ఈ కంటోన్మెంట్ అనేది గుండెకాయ లాంటిది, అంతో ఇంతో గ్రీనరీతో గొప్పగా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ప్రాంతం కంటోన్మెంటే కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అక్కర ఉందని చెప్పి ఇక్కడ బోర్డులో దాని తీర్మానం పెట్టాం. ఏ 303 కోట్ల రూపాయలు అయితే కన్సాలిడేట్ ఫండ్ కింద జమ చేయాలనుకుంటున్నారో అది కంటోన్మెంట్ బోర్డుకి అప్పచెప్పాలనేటువంటి ఒక తీర్మానం ఇక్కడ చేసాం. దాంతోపాటుగా నా లెటర్, అదేవిధంగా గౌరవ పెద్దలు కిషన్ రెడ్డి గారు మంత్రి గారి లెటరు మేము ఈ తీర్మానం చేసి పంపించినాం. నేను స్వయంగా పార్లమెంట్లో కూడా మాట్లాడిన ఇష్యూ షామీర్పేట్ ఎలివేటెడ్ కారిడార్ గురించి, దానికి తోడుగా డబుల్ టెక్కర్ బ్రిడ్జ్ కట్టి మెట్రో కూడా నిర్మించాలన్నటువంటి ప్రతిపాదన పెట్టినా మీకు తెలుసు. దానికి కేంద్ర ప్రభుత్వం పాజిటివ్గా స్పందించి కంటోన్మెంట్ బోర్డు చేసే తీర్మానం, హైదరాబాద్లో సికింద్రాబాద్ అనేటువంటిది కంటోన్మెంట్ అనేది ప్రెస్టీజియస్ ఏరియా కాబట్టి ఈ 303 కోట్ల రూపాయలు కంటోన్మెంట్కే ఇస్తూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి జీవో ఇచ్చారు. మనం కంటోన్మెంట్ బోర్డు నుంచి సైమల్టేనియస్గా ఒక ప్రపోజల్ కూడా పంపించాం. ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడ్డా మాకు ఈ హుస్సేన్ సాగర్ పక్కకే ఉంది కాబట్టి వరద ముప్పకు గురవుతున్నది, 10-12 ఫీట్లు కూడా నీళ్ళు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కారు కూడా కొట్టుకుపోయే సందర్భం ఉందని చెప్పి వారి ప్రపోజల్ పెట్టినప్పుడు 2 స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, ఒకటేమో జూబ్లీ నుంచి వెళ్ళి ప్యాట్లీ వరకు, ఇంకోటేమో రసూల్పుర ఆ బస్తీల నుంచి వెళ్ళి ఉన్నటువంటిది, ఈ రెండింటికి అంటే ఒకటి 90 కోట్లు, ఒకటి 70 కోట్లు, దాంతో పాటుగా 128 కోట్ల రూపాయల పైచిలకు ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా సైంటిఫిక్గా ఇక్కడ మొత్తం ఎక్కడ కూడా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా అండర్ గ్రౌండ్ సిస్టమ్ కూడా చేయడం జరిగింది.